ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, సర్వాధికారి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమున కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ఈ సాయంకాల వేళ మరొక మారి నీ పాద సన్నిధిలో చేరడానికి ఒక చూపినందుకు వందనాలు. మరి ముఖ్యముగా ఈ సమయమున ఎందు నిమిత్తం మేము కూడి ఉన్నామో నువ్వు ఈ సమస్తం ఎరిగిన దేవుడు గనక నీ నామానికే మహిమ చెల్లిస్తూ స్తుతిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నీ ప్రియబిడ్డలు నీ కుటుంబాన్ని బట్టి నాయన, మరి చందును అలాగే జానును బట్టి నాయన, వారికి ఇచ్చిన సంతానం బట్టి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చిన సంతానం ప్రభువా దీవించి ఆశీర్వదించినందుకు, నీ కృపచాటున మరుగు చేసుకున్నందుకు నాయన, మరి వారి కుమారుని ప్రభువా మరి సంవత్సర కాలము కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా ఈ కూడికను ఏర్పాటు చేసి ప్రభువా మరి ఆ బిడ్డకు పుట్టినరోజు జరుపుతూ ఉన్నారు. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నీ రెక్కల నీడలో భద్రపరచండి, సహాయములు చేసి మీరు మాయం పొందుమని మరి నీ సహాయము ద్వారా నాయన మరి ఈ కూడికను ప్రారంభిస్తున్నాం. ఈ పుట్టినరోజు కూడికలో పాల్పొవలసిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ మా రక్షకుడు పరిశుద్ధుడైన యేసు శక్తి కలిగిన నామం పేరట స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పాడండి పాడబడండి. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలో నే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడిచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నా ఆరాధన స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన మహాగానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహాగానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన హల్లెలూయా అపాయమొస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు ఏమవుతావు అపాయమొస్తే ఆపద సంభవిస్తే ఏం చేస్తావు నీవు ఏమవుతావు పారిపోతాను నేను దాక్కుకుంటాను పారిపోతాను నేను
కొట్టండి. చాలా చక్కగా ధైర్యంగా పాడింది కదా పాప. సరే ప్రార్థన చేసుకుందాం వాక్య నిమిత్తమై. మరి మన మధ్యలో ఉన్న సత్యమణి పాస్టమ్మ ప్రార్థన చేస్తుంది. అందరూ కళ్ళు ఉంచి వాక్యం. రే ఒరే బర్త్డే బాయ్ ప్రార్థన అందరూ ఏకీభవించాలి. స్తోత్రములు నాయన యేసయ్యానికి వందనములు నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా మొదటి పుట్టినరోజు నాయన మరి జాను మరి చందు వాళ్ళ ఇంట్లో నా ప్రభు వాళ్ళ కుమారుడు దేవుడిచ్చిన బహుమానం బట్టి నా ప్రభు జరుపుకుంటున్నారు నాయన మొదటి పుట్టినరోజు నా ప్రభా. యేసయ్య వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి నా ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఆ బిడ్డల్ని నీ కృప సహాయంతో నీ రెక్కల కింద భద్రంగా కాపాడండి యేసయ్య. నీకే స్తోత్రములు నా ప్రభా. యేసయ్య నీకే స్తోత్రములు నాయన. ప్రభు తండ్రి దైవ సేవకుడు మరి ఏ వాక్యం అయితే విత్తబోతున్నాడో ఆయన మన కుటుంబం గురించి మరి నా ప్రభా ఆ వాక్యసరంగా నడుచుకునే భాగ్యం దయచేయండి నా ప్రభా. యేసయ్య తండ్రి తప్పుడు దావలు పట్టిన తండ్రి ఆ పిల్లలిద్దరిని నీ సన్నిధిలో ఎదిగేటట్టు చూడండి నా ప్రభా. యేసయ్య నీకే స్తోత్రములు నాయన. వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి, బలపరచండి. ఈ రాత్రికాల సమయంలో దీవించి నీ కృప సహాయంతో దేవ ఈ చిన్న ప్రార్థన నీ కృప సహాయంతో తండ్రి ఏమైనా తప్పులుంటున్నాను క్షమించండి నా ప్రభా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నా నా ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసు నామమునకు మహిమ కలుగును గాక. మరి చిన్న మందగా ఇక్కడ కూడిన మరి బిడ్డలను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, చిన్న మంద భయపడకుము సెలవిస్తుంది. మరి అటు భయమును లేకుండా దేవుడు నెమ్మదిని సమాధానమును కలుగజేసి మరి ఈ దినమున ఈ రీతిగా మనమందరం ఒకటిగా కూడుకోవడానికి, చిన్న మందిగా కూడుకోవడానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు మరి చందుకు అలాగే జాన్ మరి ఇరువురికి మరి దేవుడు చక్కటి బహుమానం, మొదటి బహుమానంగా కుమార్తెనిచ్చాడు. రెండవ బహుమతిగా కుమారుని దేవుడు అనుగ్రహించాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది 127వ కీర్తన 127వ కీర్తన అరే కాసేపు ఆపరాని అందరూ 3వ వచనం చదవడం ఒకసారి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అనగా ఏంటి? దేవుడిచ్చిన ఒక ఆస్తి. ఏంటి అది? స్వాస్థ్యం అంటే ఏంటి? ఆస్తి. ఎవరికి ఇచ్చాడు? ఈరోజు వారు ఎందుకు ఈ కూడికని ఏర్పాటు చేశారు? దేవుడు ఒక కుమారుని తమకు ఆస్తిగా స్వాస్థ్యంగా అప్పగించాడు కాబట్టి, వారికి బహుమానంగా ఇచ్చాడు కాబట్టి, గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం కుమారు. మరి ఆ రీతిగా దేవుడు ఇచ్చినందుకు మరి చందు అలాగే మరి జాను మరి కృతజ్ఞతగా దేవుడు మా కుమారుని ఇచ్చి సంవత్సర కాలము పూర్తయినందున మరి ఈ సంవత్సర కాలమంతా సమృద్ధైన కృపతో నింపి మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి మరి ఈ సంవత్సర కాలం కాచి కాపాడినందుకు ఏర్పాటు చేయబడుతున్న ఈ కూడిక కృతజ్ఞతగా అలాగే వారి కుమారుని మరి దేవుడు దీవించిన రీతిగా మరి దేవునికి మహిమకరంగా ఆయనకు మరి కృతజ్ఞత చెల్లించడానికి ఏర్పాటు చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 65వ కీర్తన 65వ కీర్తనలో రాయబడిన మాట 11వ వచనాన్ని ఒకసారి చదవనమ్మా. 65వ కీర్తన. అమ్మ వాడు ఏదన్నా అల్లరి చేసిన ఆహ్వానం కొంచెం వాడు అల్లరి చేస్తే నేనేం చెప్పలేదు. చదవనమ్మా. సంవత్సరములు నీ దయా కిరీటం ధరింపచేయుచున్న సంవత్సరములు నీ దయా కిరీటము ధరింపచేయుచున్నావు. చాలు. అక్కడ ఏమని రాయబడిందమ్మా? సంవత్సరమును దయా కిరీటముగా ఎవరికి ధరింపజేశాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరికి ధరింపజేశాడు? చందు జాను కుమారునికి దేవుడు మరొక సంవత్సరాన్ని దయా కిరీటం. ఎవరిది ఆ దయా కిరీటము? దేవుడు అనుగ్రహించిన దయా కిరీటము. మరి చందు
అలాగే జాను కుమారునికి దేవుడిచ్చిన ఒక కిరీటాన్ని ధరింపజేశాడు. దయా కిరీటముగా మరొక దయా కిరీటముగా దేవుడు దయచేసిన సంవత్సరం అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దయా కిరీటాన్ని దేవుడు ఆ పిల్లవానికి దయచేశాడు కదా, మరి ఆ పిల్లవానికి ఏమి నేర్పించాలని ఉద్దేశించారు తల్లిదండ్రులు? మరి ఈ దినాన ఈ మాటలు ఆలోచన చేయాలి. ఎందుకంటే పిల్లరా, దేవుని వాక్యం సెలవిచ్చినది ఏమంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిష్యులతో ఒక మాట చెప్తున్నాడు. ఆ శిష్యులతో సెలవియబడిన మాట ఏమిటంటే 5వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట చూచునో, తండ్రి చేయుట కుమారుడు చూచునో అదే కానీ తానంతట తాను ఏదియూ చేయలేరుడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగున చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులైన వారు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే తండ్రి ఏది చేయుట చూస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. అదే ఉంది అక్కడ మాట, అవునా? తండ్రి ఏదైతే చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు అని రాయబడి ఉంది. కాబట్టి పిల్లల ఎదుట తల్లిదండ్రులు అనబడిన వారు ఏ పని చేసినా జాగ్రత్త వహించేవారుగా ఉండాలి. ప్రతి పని, ఈ పని ఆ పని అని ఏ పని అని కాదు. ఎందుకంటే వారు చిన్నతనములో వారి మైండ్ అనేది చాలా షార్ప్గా ఉంటుంది. వాళ్ళు అన్నిటినీ గమనిస్తూ ఉంటారు, అన్నిటినీ చూస్తూ ఉంటారు. కాబట్టి వారి ఎదుట మంచి చేసినా చెడు చేసినా ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. ఎందుకంటే తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. అవునా? ఇప్పుడు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు తండ్రి తాగుతూ తిరుగుతున్నాడు అనుకోండి, అది బయట చేశాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడు తండ్రి? చెప్పాలి, ఎలా ఉన్నాడు తండ్రి? ఎలా ఉంటాడు ఇంటికి వచ్చిన తర్వాత? క్లియర్గా ఉంటాడా? తాగుతూ తూలుతూ ఉంటాడు. అవునా? తూలుతూ ఉన్నప్పుడు ఆ పిల్లవాడు అబ్జర్వ్ చేస్తాడు. కాస్త వయసు వచ్చిన తర్వాత కూడా తండ్రి అలానే ఉన్నాడు అనుకోండి, అప్పటికే అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా కాస్త 16 సంవత్సరాలు 18 సంవత్సరాలు వయసు వచ్చింది అనుకోండి, అప్పటికి ఆ పిల్లవాడు తండ్రిని చూస్తున్నప్పుడు ఆ తండ్రి అలాగనే ఉన్నాడు అనుకోండి. మా తండ్రి నా చిన్ననాటి నుండి ఎందుకు సాయంకాలం కాగానే మరి ఎందుకు ఇలా తూలుతూ ఉన్నాడు, ఎందుకు ఇలా ఉన్నాడు? ఉదయం ఒకలాగా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలాగా ఉంటాడు, సాయంకాలం ఒకలాగా ఉంటున్నాడే అని చెప్పేసి ఆ తల్లిని కానీ తండ్రి కానీ గమనిస్తాడా లేదా? గమనిస్తాడు కదా. అంటే పిల్లవాడు ఏం చూస్తూ ఉన్నాడు? వారి ఇంటిలో తండ్రి నడవడికను తల్లి నడవడికను అన్నీ చూస్తాడు. మాట తీరు తల్లిని చూస్తాడు, తన ప్రవర్తనను తండ్రిని చూస్తాడు. అందుకే పిల్లవాని ఎదుట పిల్లల ఎదుట తండ్రులు ఎలా ఉండాలంటే జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. ఆ జాగ్రత్త ఎలా ఉండాలంటే ద్వితోపదేశకాండము 6వ అధ్యాయము, ద్వితోపదేశకాండం ఒకసారి చూడమ్మా. ఎలా ఉండాలి అంటే తల్లిదండ్రులు మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుని నమ్మిన బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉండాలో అక్కడ చెబుతూ ఉన్నాడు. మరి తల్లిదండ్రులకు మరి ముఖ్యమైన విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి చదవండి అమ్మా విషయాన్ని. 6వ అధ్యాయం 5 నుంచి చదవండి అమ్మా. 5, 6, 7, 8, 9 వచనాలు. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మొదటిగా చెప్తూ ఉన్నాడు అక్కడ. దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఎవరికి? తల్లిదండ్రులైన వారికి. తల్లిదండ్రులైన వారితో చెప్పవలసిన మాట ఏంటంటే, మనలో తల్లిదండ్రులకు ఉండవలసిన ఏమిటంటే దేవుని ప్రేమించుట విషయంలో ఎలా ఉండాలంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. ఆ 3 విషయాలు ఏంటంటే పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి. ఈ రీతిగా ఉన్నవారు, పూర్ణ ఆత్మ కలిగిన వారు, పూర్ణ శక్తి కలిగిన వారు, పూర్ణ ఆత్మ కలిగిన వారు దేవుని ప్రేమిస్తారు. పూర్ణ ఆత్మ లేనివారు, పూర్ణ శక్తి లేనివారు, పూర్ణ మరి ఆత్మ లేనివారు, పూర్ణ హృదయము లేనివారు మరి దేవుని ప్రేమించలేరు, దేవుణ్ణి ఆరాధించలేరు,
దేవుని ప్రార్థించలేరు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మొదటిగా తల్లిదండ్రులైన వారు ఎలా ఉండాలంటే దేవుని ఎదుట భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఎందుకు ఈ మాట మీతో పంచుకుంటున్నా అంటే పిల్లరా, ఇందాక మరి యోహాను సువార్తలో మనం చదువుకున్నాం 5వ అధ్యాయం 19వ వచనములో ఏమిటంటే, తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు కూడా అదే చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు అనబడిన వారు పిల్లల ఎదుట దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థన చేసే కుటుంబముగా ఉండాలి. హల్లెలూయా. అలాగున ఉంటే ఆ పిల్లవాడు కూడా 1-2 రోజులు చూస్తాడు, 3వ రోజు చూస్తాడు, 1 వారం చూస్తాడు. ఆ తర్వాత చిన్నగా పక్కన వచ్చి మా తల్లిదండ్రులు ఎందుకో ఇలా చేస్తున్నారని చెప్పేసి వారితో పాటు మోకరించడం ప్రారంభిస్తాడు. అవునా కాదా? అదే చెడు పనులు చేశామనుకోండి, ఆ చెడు పనులు కూడా కుమారుడు చేస్తాడు. ఆ పిల్లవాడిని ఎదుట తల్లిదండ్రులు కానీ ఆ తండ్రి కానీ తాగుతూ సిగరెట్ తాగుతూ తిరిగాడు అనుకోండి, ఆ పిల్లవాడు కూడా కొన్నాళ్ళు చూస్తాడు, వాడు కూడా రహస్యంగా ఆ పనిని తన స్నేహితులతో ప్రారంభం. ఎందుకంటే చెడిపోవడానికి, పిల్లలు చెడిపోవడానికి కారకులు ఎవరవుతున్నారు? ఇప్పుడు ఇక్కడ తల్లిదండ్రులే కారకులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే చిన్ననాటి నుండి పిల్లల్ని పట్టించుకోరు. పెద్దగైన తర్వాత నువ్వు అలా అయ్యావురా, ఇలా ఉన్నావురా, ఇట్లా ఉన్నావురా అని చెప్పేసి ఏం చేస్తారు? తిట్టడం ప్రారంభిస్తారు. ఆ తిట్టడం ఏదో ఆ చిన్ననాటి నుండి జాగ్రత్త పడితే ఆ పిల్లలు చెడిపోరు, పెద్దగైన తర్వాత దాని నుండి తొలగిపోరు, తల్లిదండ్రుల మాటకు లోబడతారు. అందుకే సొలొమోను గారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. ఏమాటంటే 22వ అధ్యాయం సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనములో చెప్పబడిన మాట ఏమిటి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు చందుకు జానుకు దేవుడు బయలుపరుస్తున్న సందేశం ఏంటంటే, వాడు బాలుడు నడవవలసిన త్రోవను నేర్పాలి. అవునా కదా? ఆ త్రోవ నేర్పాలంటే మొదటిగా తల్లిదండ్రులైన మీ క్రమము దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. అప్పుడే వానికి ఏమి నేర్పించాలి అన్నా నువ్వు చక్కగా పిల్లవానికి నేర్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ద్వితోపదేశకాండలు చదువుకున్న మాట ఏంటి? హృదయం కూడా దేవునికి అప్పగించబడినదై ఉండాలి, ఆత్మ కూడా పరిపూర్ణమైనదై ఉండాలి, అలాగే శక్తి అది కూడా పరిపూర్ణత కలిగినదై ఉండాలి. ఇప్పుడు చదవండి అమ్మా, 6వ వచనం చదవండి. ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడమ్మా ద్వితోపదేశకాండములో 7వ అధ్యాయం 6వ అధ్యాయము 6వ వచనము అక్కడ చెప్తున్నాడు, ఇది ఏం చేయాలంట? ఇది ఆజ్ఞ. ఏది? పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. మొదటిగా తల్లిదండ్రులు చేయవలసిన ఇది ఆజ్ఞ. ఇది దేవుడిస్తున్న ఆజ్ఞ. ఈ యొక్క దేవుని సేవకునిగా ఇది నా కుటుంబానికి తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అయ్యా ఆడ ఒక 2 ఉండండి చాలు, అందరు ఇక్కడ ఇట్లా వచ్చి మీ మీద వెళ్ళిపోతుంది దృష్టి అంతా. రండి, ముందుకు రండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయములో ఉంచుకొనవలెను. చదువు. నీవు నీ కుమారులకు వాటిని నేర్పించవలను. అభ్యాసన చేసి అంటే నేర్పించవలను. నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పడుకొనినప్పుడును లేచినప్పుడును వాటిని గురించే మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గుమ్మముల మీద వాటిని రాయవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏదైతే దేవుని ఎదుట నేర్చుకుంటావో, నువ్వు ఏదైతే దేవుని ఎదుట చేయగలుగుతున్నావో అది నీలో కనబడాలి. అది మీలో కనబడితేనే మీ పిల్లలు దేవుని ఎదుట మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటారు. 9వ వచనం చదవమ్మా, అక్కడ రాయబడిన మాటను ఒకసారి. 9వ వచనము 10 చదవండి అమ్మా. 10వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన చదవమ్మా. ప్రణామమును బట్టి నిన్ను ఆ దేశమునకు ప్రవేశపెట్టి. చాలు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అబ్రహాముకు ఇస్సాకు దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఏం ప్రమాణం చేశాడు? అక్కడ? కానాను దేశంలోనికి
పంపించడానికి. పిల్లరా, జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే దేవుడు నీతో కూడా ప్రమాణం చేస్తూ ఉన్నాడు, నీకొక నిబంధన చేస్తూ ఉన్నాడు. నీవు దేవుని ఎదుట ఉండవలసినది ఏంటి అంటే జాగ్రత్త. ఎప్పుడైతే నీవు అలాగున దేవుని ఎదుట ఉండగలుగుతావో నీ పిల్లల పిల్లలు కూడా ఆ రీతిగా ఉండారు. అందుకే దేవుని మార్గంలో ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. పిల్లలకి నేర్పించవలసిన విషయాలన్నిటినీ నువ్వు నేర్పించాలి. నీవు నేర్చుకొని, ఎప్పుడైతే మీరు నేర్చుకొని వాటిని పిల్లలకు నేర్పించిన వారిగా ఉంటారో ఆ పిల్లలు కూడా క్రమం తప్పరు. ఎందుకంటే చిన్నప్పుడే వారికి నేర్పించాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, తండ్రులకు చెప్తున్నాడు అక్కడ, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. దేవుడిచ్చాడు ఒక బహుమానం. ఆ బహుమానం ఎవరి కోసం పెంచుకోవాలి? దేవుని కోసం పెంచాలి. దేవుని కోసం ఆ బహుమానం పెంచితే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, సొలొమోను చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో పెరిగాడు. అలా పెరగడానికి కారకులు ఎవరంటే వారి తల్లి. ఆ తల్లి ఆ చిన్నతనములో 3 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆ పిల్లవాడు పాలు మానిపేంత వరకు తనలతోనే పెంచుకుంది. తన దగ్గరే పెంచుకుంది. అన్ని నేర్పించి దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళగానే ఆ పిల్లవాడు అక్కడ ప్రతిష్ఠుడు, వీడు దేవునికి ప్రతిష్ఠుడు, వీడు దేవుని పని చేయవాడు అని తల్లి ఎప్పుడైతే మరి దేవుని సన్నిధిలో ఏలి అనే దైవజనునికి అప్పగించేసిందో ఆ పిల్లవాడు అక్కడే సాష్టాంగపడి దేవునికి మొక్కెను అని రాయబడింది. అక్కడ మనం ఒక విషయాన్ని గమనిద్దాం పిల్లరా. ఆ పిల్లవాడు మొక్కడానికి కారణం ఏంటని చెప్పాడు. ఆ పిల్లవానికి ఏం తెలుస్తుంది? అప్పుడు ఆ ఒళ్ళో ఉన్నాడు, చందు ఒళ్ళో ఉన్నాడు. ఆ పిల్లవాని వయసు ఎంత? 3 సంవత్సరాలు ఉంటుందా? 5 సంవత్సరాలు. ఇప్పుడు ఆ పిల్లవానికి నేర్పిస్తేనే కదా ఏదైనా చేయగలం. అవునమ్మా, ఏదైనా చేయగలం. ఆ పిల్లవాడు ఏదైనా చేయగలుగుతాడు. మీరు ప్రార్థన చేశారనుకోండి, ప్రతిరోజు ఆ పిల్లవాడు కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాడు. అదే మీరు ప్రతిరోజు ఇంట్లో ప్రార్థన లేక ఏదో కూడికలు ఉన్నప్పుడు, ఏదో మీటింగ్స్ ఉన్నప్పుడు, ఏదో ఆదివారం వచ్చినప్పుడే మాత్రమే దేవుని సన్నిధికి మరి వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవడం అంటే ఆ పిల్లవాడు దేవుని సన్నిధికి రాడు. ఎందుకంటే ప్రతిరోజు కుటుంబంలో ప్రార్థన ఉండాలి. అప్పుడే ఆ కుటుంబము, ఆ పిల్లలు ఆశీర్వాదకరంగా మార్చబడతారు, దేవుడు దీవిస్తాడు. అందుకే పిల్లరా, ఈ అన్న ఏం చేసిందంటే తన కుమారుణ్ణి ఆ 3 సంవత్సరాలు అంటే పాలు మానిపించే వయసు వరకు తన ఒడిలోనే పెంచుకుంది. తీసుకొని దేవుని సన్నిధిలో అప్పగించింది సమూయేలుని అప్పగించగానే సమూయేలు అక్కడే మ్రొక్కెను అని రాయబడింది. చూడండి ఒకటి సమూయేలు గ్రంథం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవా పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు 1వ అధ్యాయం 29వ వచనం. 1వ అధ్యాయం సమూయేలు, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 29వ వచనం. ఆ పైన ఉంటుంది 28వ వచనం. చదువు, అక్కడ ఉంటుంది చూడు. కాబట్టి నేను ఆ బిడ్డ యెహోవాకు ఎవరు చెప్తున్నారు ఈ మాట? తన తల్లి అయిన హన్న చెప్తున్న మాట. ప్రతిష్ఠించుచున్నాను. ఎవరికి? తాను. మొదటి చదువు. కాబట్టి నేను ఆ బిడ్డ యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. దేవునికి ప్రతిష్ఠిస్తుంది. ఎవరిని? సమూయేలుని. ప్రతిష్ఠించడం అంటే స్థాపించడము లేదా నిలబెట్టడము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలబెడుతూ ఉంది. దేవుని సన్నిధానములో ఆ పిల్లవాడిని నిలబెడుతూ ఉంది. ఇక ఈ పిల్లవాడు నా కుమారుడు కాడు. ఎందుకంటే దేవునితో నేను వాగ్దానం చేసుకున్నాను. ఏం వాగ్దానం చేసింది ఆమె గొడ్రాలై ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దుఃఖాకాంతులై ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగానే కుమారుని పొందుకుంది. దానికి ముందుగా దేవునితో ఒక వాగ్దానం చేసుకుంది. ఏంటి ఆ వాగ్దానం అంటే, అయ్యా ప్రభువా, ఇదిగో నా గొడ్రాలు నిందను తొలగిస్తే, నాకు ఒక కుమారుని ఇస్తే, నాకు ఒక మగ పిల్లవాడిని ఇస్తే ఆ పిల్లవాడిని నీకే అప్పగిస్తాను. ఆ పిల్లవాడిని మరి తల మీద మంగళ కత్తి వేయకుండా తీసుకొని వచ్చి నీకే అప్పగించేస్తాను. ఆ పిల్లవాడిని నీకే ప్రతిష్ఠిస్తాను. ఒక్క మగ పిల్లవాడిని దయచేయి ప్రభువా అని దేవుని వేడుకుంది. ఎందుకు ఆ రీతిగా వేడుకోవడానికి ఆమెకు అంత దుఃఖం కలగడానికి కారణం ఏంటంటే పిల్లరా, ఆమె గొడ్రాలు అయితే తన భార్య అయిన ఎల్కానకు 2 భార్యలు. 2 భార్యల్లో ఒకటి ఈ అన్న.
అయితే అన్న పిల్లలు లేనందువల్ల తన సవతి అవమానపరుస్తుంది. నువ్వు గొడ్రాలు, నాకైతే పిల్లలయ్యారు నువ్వు అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతుంటారు కదా. అలాగున మరి తన సవతి కూడా మాట్లాడుతుంటే ఆమె దుఃఖాకాంతులే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాగ్దానం చేసుకుంది దేవునితో, దేవా ఇగో నాకు ఒక్క మగ పిల్లవాడిని దయచేయి, ఆ పిల్లవాడిని నీకే ప్రతిష్ఠిస్తాను అని చెప్పి తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠించు. తాను బ్రతుకు దినములు ఎవరు? తానంటే ఎవరు? సమూయేలు. ఆ సమూయేలు దేవునికి ప్రతిష్ఠించింది. అప్పుడు చెప్తూ ఉంది, ఆ పిల్లవాడు అనగా సమూయేలు బ్రతుకు దినములన్నిట నీకే ప్రతిష్ఠుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని సమూయేలు మరి దేవుని సన్నిధిలో అప్పగించగానే అక్కడే ఆ పిల్లవాడు చేసిన పని ఏంటంటే చదువు. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొరొక్కెను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసు నామమునకు మహిమ కలుగును గాక. పిల్లరా, అక్కడ చెబుతున్న విషయం ఏంటంటే అక్కడే ఆ పిల్లవాడు మొరొక్కెను అనంటే తల్లి ఎంతగా ఆ పిల్లవానికి నేర్పించింది ఒకసారి ఆలోచించేయండి. నేర్పిస్తేనే కదండి, ఇప్పుడు చదువు నేర్పిస్తేనే నేర్చుకోగలుగుతాడు, అవునా కదా? లేదని చెప్పి ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ డ్రైవింగ్ నేర్పిస్తేనే ఆ కారు నడపగలుగుతాడు, అవునా కదా? ఏదైనా కానీ నేర్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను నేర్పే తల్లిదండ్రులుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలాగున నేర్పే తల్లిదండ్రులుగా ఉంటాడో ఆ పిల్లవాడు దేవునికి విధేయుడుగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ సమూయేలు ఎలా ఉన్నాడు? దేవుని సన్నిధిలో వదిలిపెట్టగానే ఏం చేశాడు సమూయేలు? మా మమ్మీ ఎందుకు ఇక్కడ వదిలిపెట్టిపోతుంది అని మారం చేశాడా? ఏం చేశాడు? ఏడ్చాడా? అల్లరి చేశాడా? అక్కడనే పొర్లాడా? లేదు. ఏం చేశాడు? దేవుని సన్నిధిలో సాష్టాంగపడి నమస్కారం చేశాడు, దేవునికి మ్రొక్కాడు. ఆ విధేయత, విశ్వాసము ఆ చిన్నతనములో నుండి అన్న నేర్పించింది గనక, దేవునితో వాగ్దానం చేసింది గనక దేవుని సన్నిధిలోనికి తీసుకొని వెళ్ళి ఆ పిల్లవాడిని అప్పగించింది. అంటే ప్రతిష్ఠించింది దేవునికి, దేవుని కోసం నిలబెట్టేసింది. దేవుని కోసం నిలబెట్టినందువల్ల ఆ పిల్లవాడు దేవునికి మొక్కాడు. అందుకే తల్లిదండ్రులు ఏం నేర్చుకోవాలంటే మొదటగా దేవుని ప్రేమించటము నేర్చుకోవాలి. దేవుని ప్రేమించటము నేర్చుకునే విషయంలో పూర్ణ హృదయం కలిగి ఉండాలి, పూర్ణ ఆత్మ కలిగి ఉండాలి, పూర్ణ శక్తి కలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి. అప్పుడే వాటిని ఆ పిల్లలకు నేర్పించుకోగలుగుతారు. అయ్యా నీవు కూడా ఇలాగున దేవుని మనసారా ఆరాధించడానికి ఇదిగో మేమేం చేస్తున్నామో నీవు కూడా అదే చేయి. అందుకే చెప్పాడు కదా, కుమారుడు ఏది చేయుట తండ్రి ఏది చేయుట చూచునో కుమారులు కూడా అదే చేస్తారు. అందుకే తల్లిదండ్రులు ఈ విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, మరి బాలుడు నడవవలసిన త్రోవ చక్కగా నేర్పించే తల్లిదండ్రులుగా ఉండాలి. ఎందుకంటే కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానం. ఆ బహుమానము నీకు ఇష్టముగా పెంచుకోవడమే కాక దేవునికి మహిమకరంగా పెంచే బిడ్డలుగా ఉండాలి. అది అప్పుడే పెద్దగైన తర్వాత వాడు తాగుబోతుగాడు, తిరుగుబోతుగాడు, అల్లరిగాడు, నరహత్య చేయవాడు కాదు, దొంగతనం చేసేవాడు కాదు, మరి అన్యాయం అక్రమాలు చేసేవాడు కాదు. ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. చిన్నప్పుడంట ఒక తల్లి ఏం చేసిందంటే చిన్నతనములో ఆ పిల్లవాడు వారి ఇంటి పక్కన కోడి గుడ్లు పెడుతూ ఉందంట. కోడి గుడ్డు పెడుతూ ఉంటే వాడు చూశాడు, రోజు అది ఎక్కడెక్కడ గుడ్లు పెట్టేది బాగా గమనించాడు. ఆ గుడ్డు పెట్టేది చూసి ఒకరోజు ఆ గుడ్డుని తీసుకొని వచ్చాడు ఆ పిల్లవాడు. ఆ గుడ్డుని తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆ పిల్లవాడు? అక్కడ తన కోడి కాదు, తన ఇంట్లో పెంచుకున్న కోడి కాదు, అది పక్కింటి వారిది. ఆ కోడి అక్కడ గుడ్లు పెడుతుంటే ఆ గుడ్డు తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లికి ఇస్తే తల్లి ఏం చేయాలి? ఇప్పుడు మందలించాలా లేదంటే పొగడాలా? మందలించలేదు తల్లి. అరే ఇంకా ఎన్ని గుడ్లు ఉన్నాయి అక్కడ? తల్లి అడుగుతూ ఉంది, మమ్మీ ఇంకా చాలా ఉన్నాయి, తీసుకురాపురా, ఇంకొక 4 ఆమ్లెట్లు వేసుకుందాం అని చెప్పి ఏం చేసింది తల్లి? ప్రోత్సాహం చేసింది. బాగా గమనించండి పిల్లరా, తల్లికి ప్రోత్సాహం ఆ పిల్లవాడిని పురిగొల్పింది. వాడు అక్కడ చేసింది దొంగతనం,
తల్లి మందలించకుండా ఆ పిల్లవాడిని ఏం చేసింది, ఇంకొక 2 వ్యాపారా ఆమ్లెట్ వేసుకుందాం, ఏదో గుడ్డు కూర చేసుకుందాం అని చెప్పేసి తల్లి చేస్తే మా తల్లి నన్ను మెచ్చుకుంది, నేను మంచి పని చేశానేమో అనుకొని మరలా వెళ్ళే 1 కాదు 2 కాదు తీసుకుని వచ్చాడు. ఉన్న గుడ్లని పట్టుకొచ్చాడు. ఆ రోజు బాగానే ఉంది. వాడు అట్లాగే అలవాటు పడ్డాడు దొంగతనానికి. అలవాటు పడి 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 చివరికి ఏమైపోయాడంటే బ్యాంక్ దోపిడీ చేశాడు. ఏం చేశాడు? బ్యాంక్ దోపిడీ చేసేసాడు. బ్యాంకు దోపిడీ చేస్తే మెచ్చుకుంటారా, జైల్లో వేస్తారా? ఎందుకు? దొంగతనం ఎందుకైతుంది? అది తల్లి ఒప్పుకుందిగా, తల్లి ఒప్పుకుందిగా, దొంగతనం కాదుగా తల్లి దృష్టిలో. అది మంచి పనే, తల్లి దృష్టిలో అది మంచి పనే. మరి అందరి దృష్టిలో ఏం కనపడింది? అది దొంగతనం. తల్లి మెచ్చుకుంది, అన్నిటిలో తల్లి ప్రోత్సహించింది. అంటే తల్లికి తెలుసుగా అది మంచేదో చెడేదో. మరి తల్లి ఎందుకు ప్రోత్సహించింది? అన్ని తెలుసు తల్లికి. అయినప్పటికీ తల్లి వాడిని ప్రోత్సహించింది. వాడు ఏమయ్యాడు? బ్యాంకులకే కన్నం వేసేవాడు అయిపోయాడు. తెలుసుకున్నారు, ఎలాగోలాగా తెలుసుకున్నాడు. పోలీసులు వచ్చారు, ఎంక్వైరీ చేశారు, సర్చ్ చేశారు, కుక్కలు ఇడిచారు, పోయారు, పట్టుకున్నారు, జైల్లో బంధించేశారు. జైల్లో బంధించేస్తే చివరికి వానికి ఎన్నో పనులు, ఎన్నో దాంట్లో వాని హస్తం ఉంది. చివరికి మర్డర్లు చేసిన దాంట్లో కూడా వాని హస్తం ఉంది. చివరికి కోర్టులో నిలబెట్టి వానికి తీర్పు తీర్చారు. ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడినందువల్ల వాడిని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినప్పుడు చివరి కోరిక అడుగుతారు కదా. చివరి కోరిక ఏమని అడుగుతారు? అరే నీ చివరి కోరిక ఏదన్నా చెప్పురా, ఎందుకంటే చివరి కోరికతో చనిపోతే మళ్ళీ అది మాకు బాగుండదు, నీ కోరిక తీరుస్తామని జైలు అధికారులు అడుగుతారు. అడిగినప్పుడు చివరి కోరిక అడిగితే ఆ చెప్పాడంట, దొంగ చెప్పాడంట, ఆ గుడ్డు దొంగ ఈరోజు మర్డర్ చేసి ఊరి శిక్షకు కారణమైనాడు ఆ పిల్లవాడు అన్నాడు. ఆ జైల్లో ఉన్నవాడు అన్నాడంట, మా అమ్మని ఒకసారి మాట్లాడాలి, మా అమ్మని పిలిపించండి అన్నాడంట. అంటే వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వాళ్ళ మమ్మీకి ఇన్ఫర్మేషన్. వాళ్ళ మమ్మీ నా కొడుకు ఇంకా ఎక్కడైనా ఏదైనా దాచిపెట్టాడేమో, అది రహస్యంగా పెట్టాడేమో, నాకు అది చెప్పడానికి పిలిపించాడేమో అని చెప్పేసి ఆర్భాటంతో, సంతోషంతో, బాగా ఉల్లాసంతో తల్లి దగ్గరికి వెళ్ళాడట. ఆ కుమారుని దగ్గరికి తల్లి బయలుదేరిందంట. బయలుదేరి కుమారు దగ్గరికి వెళ్తే ఆ కుమారుడు తల్లి దగ్గరికి పిలుచుకొని ఆ తల్లి అడుగుతుందంట, ఏంటి నాన్న అంటే. అప్పుడు ఏం చేశాడు? మీకు ఏమన్నా ఐడియా ఉందా అమ్మా? ఏం చేశాడు? ఐడియా ఉందా? ఆ పిల్లవాడంట కాకరిచ్చి ముఖం మీద ఉమ్మేశాడంట. ఏదన్నా మనకు నోట్లో ఏదన్నా ఉందనుకో ఏం చేస్తాం మనం? అని అంటాం కదా, అని పక్కకు ఉమ్మేస్తాం. ఆ పిల్లవాడు ఏం చేశాడంటే ముఖం మీద ఉమ్మేశాడంట. ముఖం మీద ఉమ్మేయడం వల్ల ఇప్పుడు తల్లికి అది అవమానమా, సంతోషమా? ఎందుకు అవమానం? చెప్పండి, చెప్పాలి. ఎందుకు అవమానం అమ్మా? చెప్పండి, ఎందుకు అవమానం అమ్మ తల్లికి? చెప్తే మీ సమాధానంలోనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తల్లికి ఎందుకు అవమానం? ఆ పిల్లవాడు ఎందుకు ఉమ్మి వేశాడు? ఎందుకు అవమానం? ఎప్పుడు గుడ్డు తెచ్చినప్పుడు ఆ రోజు మందలించింటే ఈరోజు నేను జైల్లో ఉండేవాని కాదు తల్లి. అర్థమవుతుందా? గుడ్డు తెచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు కోడి గుడ్డు పెట్టిందని నేను గుడ్డు తెస్తే ఆ రోజు 4 దెబ్బలేసింటే ఈ రోజు నేను ఈ పనులకు పాలు పడేవాని కాదు కదా. ఈరోజు ఈ స్థితిలో నేను ఉండేవాని కాదు కదా. ఈరోజు నేను ఉరి శిక్షకు మరి పొందుకోవడానికి నేను ఉండేవాడిని కాదు కదా. ఈరోజు మరణమయ్యేవాడ కాదు కదా అని తల్లిని ఏం మాట్లాడక ఆయన ముఖం మీద ఉమ్మి వేశాడంట. ఉమ్మి వేసేసరికి ఆమె ఇంకా బ్రతికినా ఏం లాభం? చచ్చిన దానితో సమానము. తల్లి కొడుకు దృష్టిలో చచ్చిన దానితో సమానం. అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పిల్లలను జాగ్రత్త పెంచాలి. పెంచుటలో పిల్లలను మనం జాగ్రత్త పెంచాలి. అందుకే మొదటిగా మీకు చదివించిన వచనం ఏంటి? యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. తండ్రి ఏది చేయుట చూచునో కుమారులు అదే చూస్తారు, అదే చేస్తారు, ఇంకేది చేయరు. అందుకే సొలొమోను అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును అంగీకరించు. తల్లి బడి
తండ్రి మరి నడిపించే నడక నేర్పేవాడు, నడత ప్రవర్తన అన్నీ తండ్రి నేర్పేవాడు. తల్లి కొంతకాలము తన ఒడిలో పాలు మాన్పించేంత వరకు పెంచుతుంది. ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత తండ్రి ఆ పిల్లవాని బాధ్యత తీసుకోవాలి. తల్లిదండ్రులు ఆ పిల్లలను గాలికి వదిలేస్తే ఎలా తయారవుతారు? గుడ్డు దొంగ పోయి బ్యాంకు దోపిడీలు చేసేవాడు, నరహత్య చేసేవాడు, అన్యాయం అక్రమములు చేసేవాడిగా తయారైపోతారు. అందుకే దీనికి మూల కారకులు ఎవరు? ఈరోజు పిల్లలు చూస్తున్నాం మనం, చాలా మందిని చూస్తున్నామా లేదా? ఎంతో మంది పిల్లలు ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు భయపడేవారు, ఈరోజు తల్లిదండ్రులే పిల్లలకు భయపడుతూ ఉన్నారు. అవునా కాదా? వాస్తవమే కదమ్మా. ఈరోజు తల్లిదండ్రులే పిల్లలకు భయపడుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుకు ఈరోజు పిల్లలు బెదిరిస్తే పిల్లలు భయపడిపోతూ ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలంట? చేతులు కాలకముందే ఆకులు ఎందుకు పట్టుకోవాలి? చేతులు కాలకముందు ఆకులు ఎందుకు పట్టుకోవాలి? ఆ నిప్పు పట్టుకుంటే కూడా అప్పుడు కాలదు కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి పిల్లలు పెంచుట విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మరి చందు అలాగే జాను ఈ విషయాలను మనసులో పెట్టుకోండి. మొదటగా మీరు దేవునికి విధేయులుగా కనబడండి. ఆ తర్వాత మీ పిల్లలు మిమ్మును బట్టి నడుచుకుంటారు. మీ ప్రవర్తన బట్టే మీ పిల్లలు ఎదుగుతారు. మీ ఆలోచన బట్టే మీ పిల్లలు ఎదుగుతారు. మీ తలంపులను బట్టే వారి ఆలోచనలు మారుతాయి. మీరు ఆ పిల్లలు మంచివారు కావాలన్నా చెడ్డవారి కావాలన్నా మీలే మూల కారకులు. అవునా కాదా? తల్లిదండ్రుల వారే మూల కారకులు. పునాది మీరే వారికి. మీ పునాదే స్టాండర్డ్గా లేదంటే వాళ్ళు ఎంత ఎత్తి ఎదిగినా వ్యర్థమే. ఇప్పుడు మనం ఇల్లు కడతాం, పునాది తీయకుండా ఇల్లు కడితే ఏమవుతుంది? బైబిల్లో ఒక విషయం ఉంది, నేల మీద కట్టిన ఇల్లు ఒకలాగా ఉంది, లోతుగా పునాది తవ్విన ఇల్లు ఒకలాగా ఉంది. ఎప్పుడు వాన వచ్చినా వరద వచ్చినా అది దాని మీద పడినా ఏమైపోతుంది? పైన కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? కింద మొత్తం వరద వచ్చినప్పుడు కింద మొత్తము కోసుకుపోతుంది నీళ్ళ ద్వారా. అప్పుడు ఆ ఇల్లు ఒకవైపు పడిపోతూ ఉంది. అదే లోతుగా పునాది తవ్వి బండ మీద కట్టామనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? ఎంత వరద వచ్చినా స్టాండర్డ్గా నిలబడుతుంది. అవునా? ఇప్పుడు ఆ స్టాండ్ ఎలా ఉంది? ఈ స్టాండ్ ఎలా ఉంది చెప్పండి? దానికి ఇరు పక్కల నిలబడడానికి స్టాండర్డ్ ఉంది. అదే లేదు ఇంకొక సింగిల్గా ఉంది అనుకోండి, నిలబడగలుగుతుందా స్టాండ్? దానికి సపోర్ట్ ఏముంది? పక్కల నిలబడడానికి ఉంది. అదే పునాది. తల్లిదండ్రులే పునాది పిల్లలకు. ఆ పిల్లలను క్రమముగా పెంచే విధంలో ఫెయిల్ అవ్వకూడదు. ఈరోజు తల్లిదండ్రులు చాలా మంది ఫెయిల్ అవుతూ ఉన్నారు, నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నారు. అందుకే మీకు అవకాశం ఉంది. చందు, జాను, మీకు అవకాశం ఉంది. మీ పిల్లలను జాగ్రత్తగా క్రమముగా పెంచుకునే అవకాశం మీకుంది. కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు ఆయన మాటలు. కాబట్టి మీ పిల్లలను జాగ్రత్తగా పెంచండి. వారి ఎదుట మీ క్రమము సరిగా ఉండండి. మీరు ప్రార్థన పరులుగా మీరు ఉండండి. మీ కుటుంబములో వారికి ప్రార్థన నేర్పించండి. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పండి. అప్పుడే మిమ్మల్ని గౌరవించే తల్లిదండ్రులు పిల్లలుగా వారు ఉంటారు. అందుకే ఎఫెసీలకు రాసిన పత్రిక చదవమో మొదటి వచనాలు ఏమనుంది? మిమ్మల్ని గౌరవిస్తే వారికి ఆశీర్వాదం, వాళ్ళు గౌరవించకపోతే అది మీకు శాపం. పిల్లలతో చెప్తూ ఉన్నాడు, పిల్లలారా ప్రభునందు విధేయులై ఉండుట ఇది ధర్మమే. మీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు అవుతాడంట భూమి మీద వాడు. అవునా కదా? మీరు మీ తల్లిదండ్రులకు పిల్లలు, ఇప్పుడు మీకు పిల్లలు. కాబట్టి మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉండడానికి మరి మీరు మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండాలి. అలాగే మీ పిల్లలు మిమ్మల్ని గౌరవించాలి అన్న వారు కూడా నేర్పించాలి. చిన్ననాటి నుండే వారికి నేర్పిస్తేనే వారికి ఆశీర్వాదం, వారికి దీర్ఘాయుష్. అందుకే పిల్లల్ని పెంచుట విషయంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవ్వకూడదు. ఫెయిల్ అయ్యారంటే ఆల్రెడీ మీరు ఆ పిల్లలను
క్రమం తప్పిన వారిగా చూస్తారు. కాబట్టి మరి ఈ మాటల ద్వారా మరి ఈ కుటుంబము ఆదరించబడి ఉన్నదని నేను నమ్ముతూ విశ్వసిస్తూ మరి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరి చెప్పబడిన వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకొని మరి తదుపరి కేక్ కటింగ్ లోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. అందరూ మోకరించండి. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, సర్వాధికారి, నీ శ్రేష్టమైన కృపా బలము ఆశీర్వాదమును మరొక మారు మాకు అనుగ్రహించి ఈ మాటలను నీ దాసుని నోట వినిపించావు. ఈ మాటల ద్వారా ఆయన ఇక్కడ చేరిన తల్లిదండ్రులైతేనేమి పిల్లలైతేనేమి మనసులో పెట్టుకొని తండ్రి ఆ మాటల యందు వారు నిర్లక్ష్యమును పరచకుండానట్లు భయము భక్తి కలిగిన వారై నీ యందు విధేయత చూపిన బిడ్డలుగా ఉండుటకు సహాయము చేయండి. ఈ మాటలు వారి హృదయములో నాయనా ఫలింప చేయండి. మోడు బారిన హృదయములను చిగురింప చేయవాడవు నీవు తండ్రి. ఈ దినమున ఈ మాటల ద్వారా ఇక్కడ చేరిన తల్లిదండ్రులను మరి ముఖ్యముగా మరి నాయన ఈ పుట్టినరోజు జరుపుకొంచున్న మరి ఆ బిడ్డ తల్లిదండ్రులను మరి జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ఎదగడానికి కృప చూపమని, ఆ బిడ్డలను ఆ రీతిగా పెంచడానికి కృప చూపమని, అటు విధేయత విశ్వాసము నీ యందు ఉంచుటకు ఆ తల్లిదండ్రులకు అటు కృపను దయచేయమని నాయన. మరి నాలైతే అలాగో జీవించాము ప్రభువా, ఈనాటి నుండైనా మేము నీ యందు క్రమము కలిగిన వారంగా ఉంటాము ప్రభు అని ఒక తీర్మానములోనికి ఆయన బిడ్డలు రప్పించబోతున్నానికి నీకు వందనాలు. నీ కృపా కనికరముల చేత నింపండి. ఆయుష్ దీర్ఘాయుష్ను కలగ చేయండి. పుట్టినరోజు జరుపుకొంచిన బిడ్డ పైన నీ ఆత్మను కుమ్మరించి నీ నామమునకే మహిమ తెచ్చుకొనమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోండి. చేరిన కుటుంబాలన్నిటిని దీవించండి. ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పగించుకోండి. యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. రండి. మరి కేక్ తెచ్చారా? ఉందా కేకు? కానీ త్వరగా. తీసుకురా బర్త్డే బాయ్ అల్లరల్లరి చేస్తున్నాడు. పేరు పెట్టు చెప్పాలి అందరికి. పేరు సరే సరే. పిల్లవానికి పేరు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. మొదటిగా పేరు పెట్టి ఆ పిల్లవానికి మరి కేక్ కట్ చేద్దాం. మరి అందరు తల్లు వంచండి. మరి పేరు నిమిత్తమై ప్రార్థన చేద్దాం. మీరంతా ఇక్కడ రండి. ఎందుకు రండి? స్తోత్రములునైనా పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామమును వందనాలు స్తోత్రాలు. మరి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి నాయన వారిని పేరు పెట్టి పిలిచుటకు ఒక పేరు అవసరమై ఉన్నది గనక ఆ రోజున నాయన నువ్వు పేరు పెట్టి పిలిచావు తండ్రి. మరి అలాగునే ప్రభువా మరి ప్రతి మానవునికి ఒక పేరు అవసరమైన ఈ దినమున మరి చందుకును అలాగే తండ్రి జానికి ఇచ్చిన కుమారునికి ఆయన మరి పేరు పెట్టబోతున్నాం. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఆ బిడ్డకునైనా నామకరణం చేస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఆ బిడ్డ పేరు మరి రియాన్స్ అనే ఒక పేరును నామకరణం చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని
ఈనాటి నుండి ఆ బిడ్డను ప్రభువా మరి ఆ జనులందరూ ఆ పేరును పెట్టి పిలుచుటకు కృప చూపుమని నీకే మహిమ చెల్లించుకుంటూ మరి యాన్స్ని దీవించి ఆశీర్వదించి ఎదుగుతున్న సంవత్సరములన్నిటి దయాకిరీటముగా దయచేసి దీర్ఘాయుష్నిచ్చి తల్లిదండ్రులకు విధేయులుగా ఉండినట్లు తల్లిదండ్రులు నాయన నీ యందు ఆ బిడ్డను అలాగున పెంచుటకు అటు కృప దయచేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా. ఏ పేరమ్మా? ఏం పేరు చెప్పాలి గట్టిగా? ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా సరే మంచిది అంటే అక్కడేనా? ఏ రాలేదు అది స్టక్ అయిపోయింది. చప్పట్లు కూడా అందరు ఊపండి, అది అక్కడ ఊపండి, అక్కడ ఊపండి ఊపండి. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు యు మే గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్. మళ్ళీ చేయబెట్టదు కేక్ పెట్టేసి మన పక్క పోదాం, వాళ్ళు పెట్టేస్తారు. కేక్ పెట్టేసి ఓకే ఓకే బాయ్. సెకండ్ సెకండ్ इसको नीचे ऊपर करके नाव ऊपर नीचे करके उसको कहते दो पीसा निकाल के कहते लाइव बोलते ओके ओके నిలబడండి జల్దీ ఈడ ఈడ ఏయ్ పిల్లగాని పట్టించుకోకండి. ఓకే ఇక్కడ ఫస్ట్ బంద్ చేస్తాను. ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ చూడమ్మా, అదే ఇక్కడ చూడు, అంతే ఇక్కడ చూడు. ఓకే ఇది బంద్ చేస్తా. వీళ్ళంతా
ఇది ఒక్క నిమిషం ఇదేం చేయి. అరే ఇంతకన్నా ఇంకేం కావాలా లే న్యాచురల్ ఉంది అంతే. అదే ఇక్కడ చూడు, ఇక్కడ చూడ మనం వాడిని వదిలేసి ఇక్కడ చూడు నువ్వు. ఏహే అరే కళ్ళు మూసింది, ఉండు ఏ జాను, ఓ అక్క ఈ అక్క పేరు కళ్ళు మూసినావు కదా. ఒక్క నిమిషం, ముగ్గురా అదా ఏక్ మూతి మినిట్ సొట్ట పెట్టినావు చక్క పెట్టు పడిందిలే బాగానే. అదంట పెట్టు. ఎండనొత్తు పక్కన తీసేసి ఓకే అదే మా